Please like, share and subscribe to Raghav the Prince. మీకు కనుక ఈ కంటెంట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి హెల్తీ కంటెంట్స్ తో మేము ముందుకు వస్తాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విద్యాధర్ మునిపల్లె. యాక్చువల్గా ఈరోజు వీడియో ఏంటంటే కాకర చెట్టుకి పందిరేయటం. ఇదేంటి, ఎవరైనా కాకర చెట్టుకి ఇలాంటి పందిరేస్తారా అని మీరు అనుకోవచ్చు. బట్ తప్పలేదు. ఇంట్లో మూలన పడేసిందన్నమాట ఈ ప్లాస్టిక్ ఫెన్సింగ్ అనేది. సరే, దీన్ని మనం ఒకసారి వాడి చూద్దాము. ఇది జస్ట్ ఒక చిన్న ప్రయోగం లాంటిది అంతే, అంతకన్నా ఇంకేం లేదు. చూద్దాం, ఒకసారి చిన్న ట్రై చేసి చూద్దాం. అది కూడా ఫెన్సింగ్ అంతా ఇరిగిపోయింది. అదిగో పక్కన చిన్న చిన్న చేతులు ఉన్నాయి. అవి ఎవరు మీకు తెలుసు కదా, రాఘవ్ నా కొడుకువి. వాడికి నేర్పిస్తూ ఉన్నాను అన్నమాట. ఇదిగోనన్నా, ఇదిగో ఇట్లాగా పాడైపోయిన వస్తువులను కూడా మనం జాగ్రత్తగా బాగు చేసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. ఏదో చిన్న చిన్న తాళ్ళు బోళ్ళు ఏవో కనపడుతుంటే వాటన్నిటి వేసి జాగ్రత్తగా కడతా ఉన్నాం. మొత్తానికి ఒక షేప్ అయితే వచ్చింది. అంత చూస్తున్నారుగా, ఒక షేప్ అయితే వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా కాక పాద ఉందో దాని మీద పెట్టాలి. అయితే ఈ కాకర పాదు అనేది చాలా కాలం నుంచి మా ఇంట్లో ఉంది. అది ఎండిపోగానే తీసి పక్కన పారేస్తాం. మళ్ళా తిరిగి అవి మొలకలు వస్తూ ఉంటాయి. మళ్ళా కొన్నాళ్ళ పాటు కాకరకాయలు అలా వస్తూ ఉంటాయి. కాయలేమో ఇక చుట్టుపక్కల వాళ్ళకి పంచుతాం. తింటాము, మిగిలినవి పంచేస్తూ ఉంటాం. ఏం చేస్తాం, అన్ని కాయలు మనమే తినలేం కదా. ఒకరోజు కాకరకాయ కారం అని అని ఎన్ని రోజులు అని తింటాం మనం మాత్రం, ఎంత రేట్ ఎక్కువ అయితే మాత్రం. అది మనం ఏమైనా వేసామో పెంచామా రోజు, కాకపోతే కొంచెం నీళ్లు పోస్తున్నాము. ఇదిగా అప్పుడప్పుడు ఇలా జాగ్రత్తగా తీసుకుంటా ఉన్నాం. ఫెన్సింగ్ పడిపోకుండా ఏం చేస్తున్నామంటే కర్ర ఒకటి అడ్డం పెట్టాను, పెద్ద కర్ర. దానికి ఉన్నటువంటి తాడుని అలా వేసాను అన్నమాట లోపలికి. అయితే అసలు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కాయల వరకు బయటకు వచ్చి ఆకుల వరకు లోపలికి వెళ్ళేలా పెంచాలి అని ఒక చిన్న ఆలోచన చేసాం, చిలిపి ఆలోచన. అది ఎంతవరకు ఇదవుతుంది ఏమిటన్నదో మనకి తెలియదు, బట్ ట్రై చేస్తున్నాము. అయితే ఆల్రెడీ చెట్టు చుట్టూతా, అసలు దీన్ని ఇలాగా ఫెన్సింగ్ చుట్టూతా పాకిస్తే ఎలాగ ఉంటుంది చూస్తానికి, ఇలాగా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉన్నా. అది అంతవరకు సక్సెస్ అవుతుందా ఏమిటా అన్నది చూద్దాం. వేరే చోట ఆల్రెడీ ఉంది, కాకర చెట్టు అనేది ఉంది. బట్ ఇక్కడ ఉన్నదాన్ని మనం ఒక వెరైటీగా పెంచుదాం అని చెప్పేసి అనుకుంటాం. ఏం చేస్తాం, పని పాట లేకుండా ఇంట్లో పడుకొని ఉన్నాం కదా, రోగం వచ్చింది, ఇంట్లో కూర్చొని ఉన్నాం. ఊపుకున్నప్పుడు ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే, ఈ ప్రయోగం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేసి దయచేసి వాళ్ళకు కూడా లైక్ చేయమని చెప్పండి. మీరు చేసేటువంటి ఈ చిన్న సాయమే నాకు క్యాన్సర్కి మందులకి ఉపయోగపడుతుంది. దయచేసి మీరు నాకు ఈ సాయం అయితే చేయండి. ఎన్ని తిక్కల వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, ఆ తిక్కల వీడియోస్ చూస్తే ఏమొస్తుంది. నాలాంటి వాడికి ఇట్లాంటి వీడియోలు చూశారనుకోండి, చిన్నపిల్లలకి దగ్గరుండి మనం నేర్పించినట్టు ఉంటుంది, విజ్ఞానం ఇచ్చినట్టు ఉంటుంది. నాలాంటి వాడికి మందులకు ఉపయోగపడుతుంటాయి మీరు చేసే లైక్, షేర్, కామెంట్ అనే దానివల్ల. చాలామంది చూసి వెళ్ళిపోతూ ఉన్నారండి. వాళ్ళెవరు కూడా కనీసం సబ్స్క్రైబ్ చేయట్లేదు, కామెంటు చేయట్లేదు. నాకు ఇదిగో ఇలా ఓపుకున్నప్పుడు వాయిస్ ఇలా వీడియో చేయటం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. Please
ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాఘవ్ ది ప్రిన్స్. మీకు కనుక ఈ కంటెంట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి హెల్తీ కంటెంట్స్ తో మేము ముందుకు వస్తాం.